ఫస్ట్ మా వారికే పెడతాను ఫ్రెండ్స్ ఎట్లుందో. ఫస్ట్ ఆయన తినాలి, ఆయన చేసిన డిష్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సూరారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే రోజు తీస్తున్న వీడియో అండి. ఈ రోజు మేము మార్నింగ్ అయితే వేరే స్పెషల్ అయితే ఏం చేసుకోలేదు, సండే స్పెషల్. ఇప్పుడు మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారు. సో ఎప్పుడు రెగ్యులర్ గా నేనే చేస్తుంటాను కాబట్టి ఇప్పుడు మా వారు స్పెషల్ గా చికెన్, రెగ్యులర్ చేసుకున్న చికెన్ కాకుండా దోసకాయ చికెన్ వండుతారంట. ఒకసారి రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ రోజు అయితే వంట డిన్నర్ కి చికెన్ దోసకాయ కర్రీ మా వారు చేస్తారు. సో రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. చేస్తావా? సూపరా? చెప్పు మన వాళ్ళకి. బాగుంటుందా? బాగుంటది. ఇంతకుముందు ఒకసారి తిన్నాను నేను వేరే ఫ్రెండ్ వాళ్ళ దగ్గర. ఓకే, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తిన్నానంట అండి. అప్పుడు ఒకసారి తినొచ్చి కూడా బాగుందని చెప్పినారు. సో నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు దోసకాయ చికెన్. ఫస్ట్ టైం వండుతున్నారు. మా హస్బెండ్ చేసిన తర్వాత తిని టేస్ట్ ఎలా ఉందనేది నేను చెప్తాను మళ్ళీ. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం, చూసేయండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే నేను రెడీ చేసి పెట్టానండి మా వారు కర్రీ వండడానికి. ఒక దోసకాయ తీసుకున్నాము చిన్న సైజ్ది, 3 కరివేపాకు రెబ్బలు, చిన్న సైజ్వి 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కొత్తిమీర కట్ చేసి పెట్టాను. చికెన్ అయితే 2 టైమ్స్ మంచిగా క్లీన్గా వాష్ చేసి పెట్టానండి. వాష్ చేయకుండా అయితే అస్సలు వండుకోము మేము. వాళ్ళు వాష్ చేసినా కూడా మనం నీట్గా వాష్ చేసి వండుకుంటేనే బాగుంటుంది. సో కడాయి అయితే హీట్ అవుతుంది. ఎన్ని స్పూన్స్ ఆయిల్ వేస్తున్నావు చెప్పండి? 3 స్పూన్సా? ఓకే, వేసే. ఓకే, 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నారండి. ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత ఏం వేస్తారో చూసేద్దాం. నెక్స్ట్ ఏంటండి? ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అయితే వేస్తున్నారండి. 1 స్పూన్ జీలకర్ర వేశారు. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నారండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నారు. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు. ఓకే, ఫ్రెష్ కరివేపాకు అండి. మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినారు, అక్కడ నుంచి ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చినారు. మంచి స్మెల్ వస్తుంది. 3 రెబ్బల కరివేపాకు అయితే వేశారు. ఆనియన్ని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నారండి. ఆనియన్ అండ్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పసుపు వేస్తున్నారండి. 1/2 స్పూన్ అయితే పసుపు వేశారు. చికెన్ దోసకాయని ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం. ఓకే, చికెన్ అండ్ దోసకాయ 2 ఇప్పుడు ఆయిల్లో వేసేసారండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చేద్దాం. చికెన్లో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి మళ్ళీ చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏం వేస్తారండి? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారు. ఇట్లా మనం ఎప్పుడైనా చికెన్ కర్రీ వండుకున్నప్పుడు చికెన్లో నుంచి వాటర్ మొత్తం పోయేంత వరకు ఇట్లా ఉడికించుకోవాలండి. అట్లాంటప్పుడే నీచువాసన రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొందరు ముందే వేస్తారు. నాకు తెలిసి ఆ టైంలో వేయడం కంటే ఇట్లా చికెన్లో నుంచి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మాత్రం కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారు. టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ అయితే యాడ్ చేశారు అల్లం వెల్లుల్లితో పాటు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఆయిల్ అయితే మంచిగా ఇట్లా ఫ్లోట్ అవుతుంది. ఈ టైంలో కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము కారము. చికెన్ కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. సో మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్నారండి. కలుపుకొని కొద్దిసేపటి తర్వాత కారం కొంచెం ఉడికినట్టు అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము. సో గ్రేవీ మన ఇష్టం అండి. గ్రేవీకి సరిపడా ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. కొంచెం తక్కువ గ్రేవీ తినేవాళ్ళు కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది.
సో నెక్స్ట్ ఏంటండి, కాసేపు కుక్ అవ్వాలి కదా, గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకొని తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. మళ్ళీ గ్రేవీ అంతా చిక్కబడింది, ఆయిల్ కూడా మంచిగా ఫ్లోట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేశారు, వేయించిన ధనియాల పొడి అండి ఇది. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేస్తున్నారు, ఇది 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నాము గరం మసాలా. 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నామండి. చికెన్ మసాలాతో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది గ్రేవీ అని చెప్పి చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాము. అది ఆప్షనల్, చికెన్ మసాలా యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటాం బెటర్. అప్పుడప్పుడు మేము వేసుకుంటామండి, రెగ్యులర్గా అయితే చికెన్ మసాలా ఏం ట్రై చేయము. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా దోసకాయ చికెన్ చేస్తున్నాం కాబట్టి చికెన్ మసాలా అయితే వేసుకున్నాము. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసుకున్నామండి, ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఉంటుంది. 2 మినిట్స్ అయిపోయిందండి కొత్తిమీర వేసుకొని, ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఆయిల్ మంచిగా ఫ్లోట్ అయిపోయింది, ఆయిల్ మంచిగా ఫ్లోట్ అయ్యి గ్రేవీ కూడా మంచిగా చిక్కబడింది. మాకైతే గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో మేమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఇంతేనండి సింపుల్గా దోసకాయ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడము. సో నేను మళ్ళీ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి అయితే చెప్తాను దీనికి మీకు. ఇప్పుడు చికెన్ టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉందనేది. చపాతీ విత్ చికెన్ అయితే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మా వారికే పెడతాను ఫ్రెండ్స్ ఎట్లుందో. ఫస్ట్ ఆయనే తినాలి, ఆయన చేసిన డిష్. సూపర్ ఉందండి, దోసకాయ ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కకు పట్టింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.